హీరోయిన్ కావాలి. సో నేను ఫ్రెండ్లీగా చేయించుకోగలగాలి. వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలు. మోరెవర్ వాళ్ళు థియేటర్కల్ చేసి ఉండాలి. కండిషన్ ఇద్దరు చేశారు. ముంబైలో ఆ అబ్బాయి, పూణేలో ఈ అమ్మాయి చేయటం. ఇంకా ఇంతకంటే ఇప్పుడు మేడ్ ఇన్ ముంబై, మేడ్ ఇన్ పూణే, మేడ్ ఇన్ పలాసా. యాక్టర్గా పలాసాతో అంటే సార్ మీరు అంతకు ముందు కూడా రవితేజ గారి సినిమాలో ఒక చిన్న క్యామియోలో కనిపించారు. అవి సీరియస్ చేసింది కాదండి సార్. పూరి గారి సినిమాలు అవి కూడా పూరి గారి సినిమాల్లోనే కనిపిస్తుంటాయి అప్పుడు సరదాగా. అరే అలా వేసామని చెప్తే అదే ఫుల్ టైం అని అనుకోలేదు నేను బేసిక్గా. పలాసాలో కూడా ఎవరో యాక్టర్ రాకపోతే ఆ రోజు ఆ క్యారెక్టర్ నాతో వేయించాడు ఆయన డైరెక్టర్ బలవంతంగా. ఓకే, కానీ ఆ సాంగ్ కూడా సినిమా కూడా జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందంటే మీరు పలాసా అని అంటున్నారు కానీ ఇప్పటికీ మాకు గుర్తుంది మీరు అంత చిన్న క్యామియో అంత కామెడీ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఫుల్ లెంత్ సినిమాలో కూడా చూడాలి అని అనుకున్నారు. అంటే బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్, మీ మ్యూజిక్ డైరెక్టర్ జర్నీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు ఎలా మ్యూజిక్ నేర్చుకున్నారు అనే దాన్ని కూడా ఒక చిన్న స్టోరీ చెప్పారు మీరు ఏదో ఇంటర్వ్యూలో. మీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి మధ్యలో ఒక ఊరు దాటి వెళ్ళాలి, చెట్టు పైన దయ్యం ఉంటుంది అని అంటే పాటలు పాడుతూ వెళ్ళేవాడిని నేను, భయంతో నేర్చుకున్న సంగీతం అని కూడా చెప్పారు మీరు. సో అక్కడి నుంచి టర్న్డ్ ఇన్ టు యాక్టర్ అంటే ఇది అనుకున్నదేనా లేకపోతే అలా జరిగిపోయిందండి? జరిగిపోయిందండి. ఇలాగే ఇది ఎవరు అన్నారు మన మన జావుగుడి ట్రైలర్ ఫంక్షన్లో కూడా జర్నలిస్ట్ సోదరుడు అన్నాడు, ఇంకో మెట్టెక్కిస్తుంది నిన్ను రఘు ఇది అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అన్నారు ఈ మాట. ఈ పాత్ర అంటే నాగేంద్ర గారు జస్ట్ ట్రైలర్ చూసే వాళ్ళు చెప్పగలిగారు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పగలిగారు. అయితే రఘు కుంచే గారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా చూసాము అండ్ యాజ్ అ యాక్టర్గా ఇప్పుడు చూడబోతున్నాను. మిమ్మల్ని మీరు ఎందులో ది బెస్ట్ అనుకుంటే ఏంటి ఏదని చెప్తారు? ఏ పనైనా చేసే ప్రతి పని చిన్నదైనా పెద్దైనా మనం బెస్ట్ చూపించడానికి ప్రయత్నం చేయాలి. అది మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ చేసేది కొంచెం ఆనెస్ట్గా మనం కొంచెం దర్శకుడు చెప్పినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా చేయగలిగితే ఇప్పుడు బెస్ట్ అవుతుందండి ఏదైనా. ఓకే, అండ్ మీకు ఉన్న రిలేషన్ పూరి గారితో కానివ్వండి, రవితేజ గారితో కానివ్వండి చాలా మంచి రిలేషన్ ఉందనేది అయితే తెలుస్తుంది. సో ఫ్యూచర్లో వారితో ఏమైనా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఉండదు అని ఏం లేదు, ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ టైం అంతే సడన్గా స్టార్ట్ అవుతాయి ఏదైనా. ఇప్పుడు బంపర్ ఆఫర్ సినిమా కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, వేరే మ్యూజిక్ డైరెక్టరే. కానీ టక్మని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇబ్బంది పెట్టారని పూరి వచ్చి ఎవరైనా నువ్వు చేశారా అన్నాడు, చేశాను. అలాగే దేవుడు చేసిన మనుషులు ఇచ్చేశారు. అంతే, ఇవన్నీ అనుకోకుండా జరుగుతుంటాయి అంతే ఇవన్నీ. ఓకే, అండ్ అభినవ్